కడప మేయర్ సురేష్ బాబు వర్సెస్ ఎమ్మెల్యే మాధవి వ్యవహారం రోజురోజుకు ముదిరిపాకాన పడుతోంది. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు అనేక విమర్శలు చేసుకుంటూ ఉండగా తాజాగా ఎమ్మెల్యే ఫిర్యాదుతో మేయర్ అవినీతిపై విచారణకు ఆదేశించింది సర్కార్. అసలు ఎందుకు ఎమ్మెల్యే మేయర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది? కడపలో రాజకీయం హీటెక్కింది. అక్కడ మేయర్కు ఎమ్మెల్యేకు మధ్య వైరం తారస్థాయికి చేరింది. తాజాగా కడప మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్ పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లో జవాబివ్వాలని పేర్కొంది. కాగా కడపలో మొత్తం 50 డివిజన్లున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 49 డివిజన్లను సొంతం చేసుకుంది. దీంతో సురేష్ బాబును మేయర్గా ఎన్నుకున్నారు. అయితే కడప కార్పొరేషన్లో పలు కాంట్రాక్టులను కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కడప ఎమ్మెల్యేగా టీడీపీ మహిళా నాయకురాలు మాధవిరెడ్డి గెలుపొందారు. దీంతో సురేష్ బాబు అవినీతిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టుల విషయంలో వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణ పూర్తి కావడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. కడప నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లున్నాయి. వాటిలో 49 డివిజన్లు వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో నగరంలో మేయర్ సురేష్ బాబు తన ఇష్టారీతిగా కాంట్రాక్టులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులకు సైతం కాంట్రాక్టులు కేటాయించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. మేయర్తో పాటు కుటుంబ సభ్యులు చేసిన అవినీతి అక్రమాలను ఎమ్మెల్యే బహిరంగంగా ఎండగట్టారు. సొంత వాహనానికి బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని స్వాహా చేశారంటూ ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా విజిలెన్స్ విచారణ చేయించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసి సాధించుకున్నారు. కడప నగరంలో పక్కీరుపల్లిలో 10 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణం, సంజన్న కూడలి నుంచి వర్కాస్ కాంపౌండ్ వరకు కాలువ నిర్మాణానికి 10 లక్షలతో పనులు చేపట్టారు. వీటితో పాటు మరిన్ని పనులు మేయర్ కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. వీటికి సంబంధించిన పరిపాలనా అనుమతుల పత్రాలు, టెండరు డాక్యుమెంట్లు, అగ్రిమెంటు పత్రాలు, బిల్లుల చెల్లింపుల ఆధారాలను విజిలెన్స్ సేకరించింది. మేయర్ పదవిని అనుభవిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కుటుంబ సభ్యులు గుత్తేదారు పనులు చేయవచ్చా, చేయరాదనే విషయం మేయర్ దృష్టికి తీసుకువెళ్లారా, మొత్తంగా వర్ధిని కంపెనీ ఎన్ని పనులు చేపట్టిందనే విషయాలను విజిలెన్స్ రాబట్టింది. పురపాలక చట్టం ప్రకారం కార్పొరేషన్ పదవుల్లో ఉన్న వ్యక్తులు కాంట్రాక్టు పనులు చేపట్టరాదనే నిబంధన ఉంది. ఆ కాంట్రాక్టు కంపెనీ డైరెక్టుగా మేయర్ కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ ఉన్నారు. పురపాలక చట్టం నిబంధనలు అతిక్రమించినందున పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ మనోజ్ రెడ్డి నుంచి రాతపూర్వకంగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని మేయర్కు సైతం తెలియజేస్తూ కమిషనర్ లేఖ రాశారు. దీనికి ఎలాంటి సమాధానం మేయర్ నుంచి రాలేదు. సమాధానం ఇచ్చే పక్షంలో విజిలెన్స్ విచారణ నివేదికతో పాటు పొందుపరచాలనే ప్రయత్నం చేశారు. కడప నగరంలో వాటర్ ప్లాంటు పేరిట నగరపాలక స్థలాలను పందేరం చేయడం, ఆస్తుల్ని ఆక్రమించుకుంటున్నా పట్టించుకోకపోవడంపై విచారణ జరిగింది. చేపట్టిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో జరిగిన మోసాలపై ఆరా తీశారు. ఈ సమగ్ర విచారణ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం చేరింది. అక్రమాలపై మేయర్కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరే అవకాశం ఉంది. త్వరలోనూ తాకీదులు అందుతాయనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ కుట్రతోనే తనపై విజిలెన్స్ విచారణ చేయించాలని అంటున్నారు. 15 రోజుల్లోపు వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు సమాధానమివ్వాల్సి ఉంది. సమాధానం ఎలా ఉన్నా ఆయనను పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. జగన్కు అత్యంత సన్నిహితునిగా ఉన్న కడప మేయర్ తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కడప రాజకీయాల్లో వైసీపీకి వరుసగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా పట్టు కోల్పోయారు. కేవలం 3 స్థానాల్లోనే గెలుపొందారు. 7 స్థానాలు కూటమి వశమయ్యాయి. జమలమడుగులో బీజేపీ, రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి కోసం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జెడ్పీటీసీలను క్యాంపుకు పంపే ఏర్పాట్లు చేసుకున్నారు. ఉప ఎన్నికల్లో జెడ్పీని కోల్పోతే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మేయర్ సీటు కూడా పోతే వైసీపీ పట్టు మరింత కోల్పోయినట్లవుతుంది. మరి మున్ముందు కడపలో వైసీపీ ఫ్యూచర్ ఏమవుతుందో తేలాల్సి ఉంది.